స్వామి పరిపూర్ణానంద పట్ల పోలీసులు అనుసరించిన వైఖరిపై హిందుత్వవాదులు భగ్గుమన్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్లో ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్తో పాటు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పరిపూర్ణానంద స్వామి అక్రమ అరెస్ట్, నగర బహిష్కరణను నిరసనగా ఆందోళనకు దిగారు. చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన హిందువులు కత్తి మహేష్ను దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే స్వామీజీని విడుదల చేసి బహిష్కరణ ఎత్తివేయాలని నినాదాలు చేశారు. దీంతో ఎయిర్పోర్టు రహదారితో పాటు బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం కేవలం ఓట్ల రాజకీయం కోసమే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ప్రేమ్రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి పరిపూర్ణానందపై పోలీసులు వ్యవహరించిన తీరు కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందని ప్రేమ్రాజ్ అన్నారు. పరిపూర్ణానందపై అక్రమ కేసులను వెంటనే అక్రమంగా పడాయిస్తున్న కేసులను వెంబడే, అక్రమంగా నడిపిస్తున్న కేసులను వెంబడే